மறுபடியும் ஹைதராபாத்ல கர்த்தர் கொண்டு வந்த கிருபைக்காய் நன்றி செலுத்துகிறேன். మళ్ళా హైదరాబాద్ తెలంగాణకు దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. அருமையான போதகருக்கு மையாகவே நன்றி செலுத்துகிறேன். அவருடைய அன்புக்காய் நன்றி செலுத்துகிறேன். పాస్టర్ గారికి ఆయన ప్రేమకు ఆదరణకు నా వందనాలు చెల్లిస్తున్నాను. இந்திய தேசத்துக்கு வந்த பொழுது நம்ம ஊருக்கு வராம நீங்க போக கூடாதுன்னு சொல்லி அவருடைய அன்பினாலே அழைத்திருக்கிறார். ఇండియా దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సంఘానికి రావాలనేది మీ పాస్టర్ గారి యొక్క ఆశ. కారణం నేను డిసెంబర్లో தான் வந்துட்டு போனேன் హైదరాబాద్కి. నేను హైదరాబాద్కి గత డిసెంబరే వచ్చిపోయినాను. 10 நாள் இருந்த హైదరాబాద్లో పాస్టరోడు కూడా. ఒక 10 రోజులు మీ పాస్టర్ గారితో మీ పెద్ద సంఘంలో ఉండిపోయినాను నేను. ஆகவே இந்த நாளில் கூட ஊழியக்காரர்கள் கூட இருக்கிறது ரொம்ப சந்தோஷம். ఈ రోజు మీ సేవకుడితో మీ అందరితో దేవుని సన్నిధిలో గడపడం నాకు సంతోషం. మధ్యలో నేను இருப்பது குறித்து மிகவும் சந்தோஷப்படுகிறேன். మీ మధ్యలో ఉండడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నా. ஆண்டவர் இன்றைக்கு நம்மோடு கூட దేవుడు பேசுகிறவராக இருக்கிறார். ఈ రాత్రి మన దేవుడు వాక్యము ముఖాంతరంగా మనతో మాట్లాడేవాడై ఉన్నారు. காரணம் நீங்க ஆண்டவரை தேடி வந்திருக்கிறீர்கள். కారణం మీరు దేవుని వెతుకొచ్చున్నారు. தேவனை பார்க்கும்படியா வந்திருக்கிறீங்க. దేవుని చూడడానికి వచ్చున్నారు. தேவனுடைய வார்த்தையை கேட்கும்படியா வந்திருக்கிறீங்க. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చున్నారు. ஆண்டவர் நிச்சயமாக உங்களோடு கூட பேசுகிறவராக இருக்கிறார். దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడేవాడై ఉన్నారు. தேவனை தேடி வந்தவர்கள் ஒரு நாள் குறைபட்டு போனதில்லை. దేవుని వెతికిన వారు ఎప్పుడు చెడిపోలేదని మనం చూస్తాం బైబిల్లో. ஒரு வசனத்தை பார்ப்போம் வேதத்திலிருந்து. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ஓகே, வசனம் சொல்கிறது வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள் என்று சொல்லி. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా మీరు నా యొద్దకు రండి అని ఇక్కడ యేసు ప్రభువు తన ప్రజలను చూసి చెప్తున్నాడు. ஆண்டவருக்கு தெரியும் இந்த உலகத்தில் அநேக காரியங்கள் நமக்கு பாரமாய் வேதனையாய் கலக்கத்தை உண்டாக்கக்கூடிய சூழ்நிலைகள் இருக்குதுன்னு சொல்லி దేవుడికి తెలుసు మనం చాలా భారంతో మన వేదనలతో ఉంటామన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. ஆகவே தான் ஆண்டவர் சொல்கிறார் வருத்தப்பட்டு பாரம் சுமக்கிற என்னிடத்தில் வாருங்கள் என்று சொல்லி. అందుకనే దేవుడు బాధపడుతున్న జనులను చూసి చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా మీరు నా దగ్గరికి రమ్మని అందుకే చెప్తున్నాడు. இந்த ராத்திரி வேளையிலே நீங்க என்ன பாரங்கள் உங்களை அழுத்தி கொண்டிருந்தாலும், ఈ రాత్రి మీరు ఏ భారముతో బాధపడుతున్నా, எந்த வேதனைகள் உங்களை வேதனைப்படுத்தி கொண்டிருந்தாலும், ఏ వేదన మధ్యలో మీరు ఉన్నప్పటికీ நீங்க தேவ சமூகத்துக்கு வந்திருக்கிறீர்கள். మీరు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. நீங்க ஆண்டுடைய சமூகத்துக்கு வந்தது நிமித்தமாய் మీరు దేవుని సన్నిధికి వచ్చినందున ஆண்டு உங்க தேவையை சந்திக்கிறவராக இருக்கிறார். ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని రాత్రి దర్శించేవాడే ఉన్నాడు. தொடர்ந்து மார்க் புத்தகத்தை 5వ అధ్యాయం எடுத்துக்கொள்வோம். మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక వాక్యాన్ని మనం తీసి చదువుదాం. 24వ వచనத்திலிருந்து వాసిக்கலாம். 24వ వాక్యం నుంచి చదువుదాం. ఆయన అతనితో కూడా వెళ్ళెను, ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము రోగం కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములో మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకొని జనసమూహములో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుంట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదనవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఓకే, వసంత சொல்லப்படுகிற பிரகாரமாய் ఈ వాక్యంలో చెప్పబడుతున్నట్టుగా இந்த ஸ்திரீ ரொம்ப பெரிய பாடுள்ளவளாய் காணப்பட்டார். ఇక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. ஆனால் அவள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த பட்டணத்துக்கு வருகிறார் சொல்லி கேள்விப்பட்ட பொழுது ఆ రోగం మధ్యలో భయంకరమైన రోగం మధ్యలో ఉంటున్న ఆమెకి యేసు ప్రభు వారు ఉంటున్న గ్రామానికి వస్తున్నాడన్న సంగతి తెలియని వచ్చింది.
அவள் தன்னுடைய வீட்டை விட்டு வெளியே போய் இயேசுவை தேட ஆரம்பிக்கிறார். ఆ పరిస్థితుల మధ్యలో ఆ బలహీనత మధ్యలోనే ఉండకుండా ఆమె యేసుని వెతకడానికి వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడింది. அவள் அநேக சாக்கு போக்குகளை சொல்லும்படியான காரணங்கள் இருந்த பொழுதிலும் கூட ఆమె అనేకమైన కారణాలు లేకపోతే సాకులు చెప్పుకునే అవకాశం ఆమెకు ఉన్నప్పటికీ எனக்கு பலவீனமா இருக்கிறது, நான் வெளியே போக முடியாது, ஜனக்கூட்டங்கள் அதிகமாக இருக்கிறார்கள், பல சாக்கு போக்குகளை அவள் சொல்லி இருக்கலாம். ఒకవేళ నాకు చాలా బలహీనంగా ఉంది, నా శరీరం శక్తి లేదు, నేను బయట పోలేకపోతున్నాను, నాకు సాయం చేసేవాళ్ళు లేరని ఆమె చాలా విధమైన సాకులు చెప్పుండొచ్చు. இந்த உலகத்தில் அநேகர் அப்படிதான் சாக்கு போக்குகளை சொல்லிக் கொண்டிருக்கிறார்கள். మనం కూడా చాలా సార్లు సాకులు చెప్తా ఉంటాం, ఇది లేదు అది లేదు అని. ஆனா நீங்க ரொம்ப நல்லவர்களாக இருக்கிறீங்க, நீங்க சபையை தேடி வந்திருக்கிறீர்கள். కానీ నేను మిమ్మల్ని అంటలేను, మీరు అందరూ చూస్తే చాలా మంచోళ్ళు ఉన్నారు, మీరు సాకులు చెప్పేటోళ్ళుగా కనిపిస్తలేరు నాకు. அல்லேலூயா. హల్లెలూయా. மலேசியா தேசத்துல அம்மாக்கு தலைவலினா பிள்ளை வர மாட்டாங்க சபைக்கு. మలేషియాలో మా దేశంలో అమ్మకు తలనొప్పితే నొప్పి వస్తే బిడ్డ రాదు చర్చికి, అలాంటి దేశం. அப்பாக்கு வயிற்று வலினா மகன் வர மாட்டா சபைக்கு. నాయన కడుపు నొప్పి అంటే కొడుకు రాడు. మన సంగతి తెలియదు పాస్టర్ గారికి. ஆனா நீங்க எல்லாரும் சபைக்கு வந்திருக்கிறீங்க. కానీ మీరందరూ కూటానికి దేవుని సన్నిధికి వచ్చున్నారు. ஆமென். హల్లెలూయా. ஆகவே ஆண்டவர் தேடி வந்திருக்கிற நிமித்தமாய் ஆண்டவர் நம்முடைய தேவைகளை சந்திக்கிறவராக இருக்கிறார். మనం ఇంత నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మన అక్కర అవసరతలు దేవుడు తీరుస్తాడు. ஆமென். இந்த பெண்மணியை நாம் பார்க்கும் பொழுது ரொம்ப கஷ்டப்பட்டு ஆண்டவர் கிட்ட நெருங்குகிறதை நாம் பார்க்கிறோம். ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గర చాలా కష్టమైనప్పటికీ ఆయనకి దగ్గరకు వచ్చిందని రాయబడింది. அவருடைய நோக்கம் ஒன்னே ஒண்ணுதான், இயேசுடைய வஸ்திரத்தை தொட்டால் எனக்கு சுகமாக்கும் என்ற ஒரு நம்பிக்கை. ఆమెకున్న ఒకే ఒక బలమైన నమ్మకం ఏంటంటే, నేను ఈ బలహీనతల్లో ఈ రోగాల మధ్యలో ఉన్నా, అయినా నేను మీకు మధ్యలో ఇది ఒక్కసారి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడిపోతానన్న విశ్వాసంతో ఆసక్తితో దేవుని దగ్గరికి వచ్చింది. ஆனால் அந்த நடக்கிற சூழ்நிலை பார்த்தீங்கன்னா திரளான ஜனக்கூட்டங்கள் ஆண்டவரை நெருக்கி கொண்டு இருக்கிறார்கள். కానీ ఇక్కడ మనం చూస్తే ఆమె చాలా సులువుగా వెళ్ళి ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ప్రభుని జనులు చుట్టుముట్టారు. ఎటు చూసినా విపరీతమైన జనము ఆయన చుట్టూ ఉన్నారు. அதுவே இந்த பெண்மணி அந்த இடத்துக்கு போகும் பொழுது அந்த ஜனங்களை பார்த்து சோர்ந்து போயிருக்கலாம், என்னால் தொட முடியாது, என்னால் பார்க்க முடியாது, இந்த சூழ்நிலைகள் உளவாய் தடையா இருக்குது சொல்லி அந்த தடைகளை அவள் பார்த்து திரும்பவில்லை. ఆమె ఒకవేళ ఆలోచించవచ్చు, ఎంత మంది ఉన్నారు, ఎంత జనం ఉన్నారు, వీళ్ళ మధ్య నుంచి ఎట్లా పోతాను, ఎట్లా ముట్టాను, బాబు నాకు ఇదంతా వద్దు, ఇదే స్థితిలో ఉండిపోతాను అనుకొని కూడా ఉండుండొచ్చు. కానీ ఆమె అట్లా చేయకుండా ఉత్సాహంగా దేవుని సన్నిధికి వెళ్ళింది. அவருடைய விசுவாசமாகப்பட்டது அந்த ஜன கூட்டத்துக்குள்ளே அவர் உள்ளே நுழைகிறாள் என்று சொல்லி வேதத்தில் பார்க்கிறோம். దేవుని బిడ్డలారా, ఆమె ఈ నొప్పి బాధల మధ్యలో ఆమె విశ్వాసము గొప్పగా కనపరిచింది. ఆ జనుల మధ్యలో నుండి దూరుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ஹல்லேலூயா. హల్లెలూయా. அதே போல நாமும் கூட சில தடைகள் மத்தியிலையும் நம் ஆண்டவரை தேடும் பொழுது, சில எதிர்ப்புகள் மத்தியிலே, சில பலவீனங்கள் மத்தியிலே நம் ஆண்டவரை தேடும் பொழுது தேவன் நமக்கு நன்மை செய்கிறவராக இருக்கிறார். అలాగే మనం కూడా మన కొన్ని బాధల మధ్యలో, కొన్ని బలహీనతల మధ్యలో, కొన్ని కష్టాల మధ్యలో మనం వాటిని పట్టించుకోకుండా దేవుని వైపుగా మనం నడిచినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ஆமென். హల్లెలూయా. அவள் அந்த ஜனக்கூட்டத்துக்குள்ளே கிட்ட நெருங்கி இயேசு கிட்ட நெருங்கி ஆண்டவருடைய வஸ்திரத்தின் ஓரத்தை தொடுகிறார். உங்க பாஸ்டர் ஆண்டவர் போட்டிருந்த போல வஸ்திரத்தை போட்டு வந்திருக்கிறார். வஸ்திரத்தின் ஓரத்தை தொடுகிறார். మీ పాస్ట్ వేసుకున్నట్టుగా ఒక ఆ రోజు యేసయ్య బట్టలు వేసుకున్నాడేమో, ఇలాంటి బట్ట ఆయన వేసుకున్న బట్టల యొక్క చెంగును ఆమె భయపడుతూ వచ్చి ముట్టింది. ஆமென். ஒருவேளை இயேசுடைய சரீரத்தை தொட்டிருந்தா இயேசுக்கு அந்த உணர்வு இருக்கும், நம்ம தொட்டது யாரோ தொட்டிருக்காங்கன்னு சொல்லி. ஆனால் வஸ்திரத்தை தொடும் பொழுது அந்த உணர்வு இருக்காது, யாரோ நம்ம தொட்டதை போல. గమనించండి, ఒకవేళ ఎవరన్నా ముట్టబోయి వాళ్ళ శరీరాన్ని ముడితే వాళ్ళకు ఆ స్పర్శతో వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు నన్ను ముట్టినారు. కానీ వస్త్రాన్ని ముడితే ఎవరికి వారిని ముట్టినట్టుగా తెలియదు. ஆனால் இயேசு அந்த வேதத்தை பார்க்கும் பொழுது அநேகர் அவரை நெருக்கி கொண்டு இருக்கிறார்கள். ఇప్పుడు మనం వాక్యంలో ఇక్కడ లేఖన భాగాలు చూస్తున్నాం. ఆ దినము చాలా మంది ఆయన చుట్టూరు ఉండేది, ఆయన ఒత్తుతూ ఉన్నారు. ஆனால் ஆண்டவர் சொல்கிறார், என் வஸ்திரத்தை தொடும் பொழுது என்னிடத்தில் ஒரு வல்லமை புறப்பட்டு போடுதுன்னு சொல்லி ஆண்டவர் சொல்கிறார். కానీ గమనించండి, ఇంతటి జన సమూహం మధ్యలో అంతమంది చుట్టూరా ఉన్న ఆమె వచ్చి యేసయ్య వస్త్రాన్ని విశ్వాసంతో ముట్టుకున్నప్పుడు యేసయ్య చెప్తాడు, నాలో నుండి శక్తి ప్రభావం బయలుదేరిపోయింది అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவருடைய வல்லமை ஆண்டவரிடத்திலிருந்து புறப்பட்டு போனது. దేవుని శక్తి యేసయ్య శరీరం నుండి
బయలుదేరి వెళ్ళింది. ஆண்டவருக்கு ஆச்சரியமாகுது, நான் அநேகரை தொட்டு சுகமாக்கி இருக்கிறேன், என் வல்லமையை நான் சொல்லிதான் எடுத்து ஒரு வல்லமை புறப்பட்டு போகும், இப்ப நான் சொல்லாமலே ஒரு வல்லமை வந்து புறப்பட்டு போகுதுன்னு சொல்லி தான் ஆண்டவர் கேட்கிறார். యేసు ప్రభుకున్న ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది రోగాలు గలవారు నా దగ్గరికి వస్తారు, నేను ఇష్టపడే నా శక్తిని వారి పైన నేను పంపుతాను, వారు బాగుపడతారు. కానీ ఇదేంది, నాకు తెలియకుండానే నాలో నుండి శక్తి బయలుదేరిపోయిందని యేసు ఆశ్చర్యపడ్డాడు. ஆமென். அதே போல நீங்களும் ஆண்டவரை தேடும் பொழுது, அந்த விசுவாசத்தோடு நம்ம ஆண்டவரை நோக்கி பார்க்கும் பொழுது, ஆண்டவரிடத்திலிருந்து ஒரு வல்லமை நம்மளை தொடுகிறதாக இருக்கிறது. మనము కూడా మనం బలహీనతల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇరుకుల మధ్యలో విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి దేవుని సన్నిధి నుంచి వచ్చి మనల్ని తాకేదై ఉంది. ఆమేన్. హల్లెలూయా. వల్లமை நம்ம மத்தியிலே கடந்து வருகிறதாக இருக்கிறது. దేవుని శక్తి మన మధ్యలో మన పైకి వచ్చి మనల్ని ముట్టి స్వస్థపరుస్తుంది. நீங்க என்ன சூழ்நிலை, என்ன தேவையோடு இருக்கிறீங்க எனக்கு தெரியாது. ఇక్కడ ఏం పరిస్థితి ఉందో, మీ యొక్క అక్కరవస్థ ఏందో నాకు తెలియదు. காரணம், நீங்க பேசுற பாஷையே எனக்கு புரியல. కారణం ఏంటంటే మీరు మాట్లాడే భాష ఒక ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. பாஸ்டர் பேசுற பாஷை அந்நிய பாஷை பேசுற மாதிரி இருக்கு எனக்கு. ఇప్పుడు మీ పాస్టర్ తర్జుమా చేస్తున్నాడు, ఆయన ఏదో అన్ని భాషలో తర్జుమా చేస్తున్నట్టు ఉంది నాకు. ஆனா ஆண்டவர் நம்முடைய சூழ்நிலைகளை தேவைகளை அறிந்தவராக இருக்கிறார். ఈ భాష ఏదైనా సరే దేవుడు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అక్కరను దేవుడు తెలుసుకున్న దేవుడై, దీవించే దేవుడై ఉన్నాడు. நம்ம கூட இருக்கிறவர்கள், நம்ம பக்கத்துல இருக்கிறவர்கள் நம்முடைய சூழ்நிலைகளை அறிந்திருக்கார்களோ இல்லையோ, మన చుట్టూరా ఉన్నవారు, మన చుట్టాలు, బంధువులకు మన పరిస్థితి అర్థం కాకపోవచ్చు. நீங்க தேடி வந்த அந்த ஆண்டவராக இயேசு கிறிஸ்து தேவைகளை அறிந்தவராக இருக்கிறார். కానీ మీరు వెతుకొచ్చిన యేసు జీవం గల నిజ దేవుడు, ఆయన మీ పరిస్థితులను క్షుణ్ణంగా గమనించి తెలుసుకొని ఉన్నాడు. இந்த வேதத்தை பார்க்கும் பொழுது, இந்த பகுதியில பார்க்கும் பொழுது, அந்த மகளுடைய வாழ்க்கையிலே ஆண்டுடைய வல்லமை அவளை சுகமாக்குறதை நாம் பார்க்கிறோம். దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీ ఎంతటి బాధలు వచ్చిన లేఖన భాగాలు చెప్తుంది, ఆమె బాధలన్నీ తొలగి సంతోషంగా ఇంటికి వెళ్ళిందని రాయబడి ఉంది. ஆண்டவர் கேட்கிறாரு, தொட்டது யாருன்னு கேட்கும் பொழுது சீஷர்கள் சிரிக்கிறாங்க. இவ்வளவு தூரம் நெருக்கிட்டு இருக்கிறாங்க, தொட்டது யாருன்னு கேட்கறீங்க ஆண்டவர் சொல்லி சிரிக்கிறாங்க. యేసు ప్రభు యొక్క వస్త్రాన ఆ స్త్రీ వచ్చి ముట్టిన వెంటనే యేసయ్య అన్నాడు, నా శక్తి ప్రభావం నన్ను బయలుదేరి వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టారని అడిగితే శిష్యులందరూ నవ్వుతారు. అయ్యా, ఎంతమంది మీ చుట్టూ ఉండి మీ మీద పడతా ఉంటే ఎవరు ముట్టారంటారు ఇందని వారు యేసు ప్రభు దగ్గర వ్యంగ్యంగా వారు చెప్పారు. ஆனா ஆண்டவர் சொல்றாரு, எல்லாரும் தொடுகிறார் உண்மைதான், எல்லாரும் நெருக்குகிறார் உண்மைதான், ஆனால் இந்த தொடுதல் என்னிடத்தில் ஒரு வல்லமை புறப்பட்டு போனதுன்னு சொல்லி ஆண்டவர் சொல்லுகிறார். ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, అందరూ నా చుట్టూ ఉన్నారు, నా పైన పడుతున్నారు, ఆ ముట్టుడు వేరు, కానీ విశ్వాసముతో ఎవరు నన్ను ముట్టున్నారు. కారణం ఏంటంటే ఆ విశ్వాసంతో వారు ముట్టినప్పుడు నాలో నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళింది. ఆ ముట్టింది ఎవరు అని అడుగుతాడు. ஆமென். హల్లెలూయా. அப்ப ஆண்டவர் கேட்கும் பொழுது அவள் பயப்படுறா, நம்ம மாட்டிக்கிட்டோம், நம்மள பிடிக்க போறாங்க அப்படின்ற ஒரு பயம் அவளுக்குள்ளாய் உண்டாகிறது. అయ్యో, యేసు ప్రభు ఇట్లా అడుగుతున్నాడే, నేను ముట్టింది యేసు ప్రభు తెలిసిపోయింది, నన్ను పట్టుకుంటానేమోనని భయపడుతూ ఉంది. ஆனால் ஆண்டவர் அவளை கூப்பிட்டு சொல்லுகிறார், ஒரு விசுவாசம் அவனை ரட்சித்தது என்று சொல்லி. అప్పుడు ఆ స్త్రీని యేసు ప్రభు పిలిచి అంటాడు, భయపడకమ్మా, నీ విశ్వాసం నేను బాగు చేసింది అంటాడు. முதல் கட்டத்தில் பார்க்கிறோம், அநேக வயிற்றால் வருத்தப்படுத்தப்பட்டால், ఆమె మొదటి ఆమె స్థితిని చూస్తాం, చాలా భయంకరమైన రోగాల నొప్పులతో బాధపడ్డది. அநேக வைத்தியர்கள் அவளை வருத்தப்படுத்தி இருக்கிறார்கள். చాలా మంది రోగము ఉన్న ఆ స్త్రీని వైద్యులందరూ ఆమెను బాధ పెట్టి ఉన్నారు. அவளுக்கு வியாதி ஒரு புறத்துல, இப்ப டாக்டர்கள் மற்ற மருத்துவர்கள் சொன்ன காரியங்கள் அவளுக்கு வேதனை உண்டாக்கி இருக்கிறது. ఒక పక్క రోగం ఒక పెద్ద బాధగా ఉంటే వైద్యులు, డాక్టర్లు అందరూ ఒక్కొక్కటి మాటలు చెప్పి ఆమెను బాధ పెట్టారు. అది ఒక పక్క పెద్ద బాధగా ఉంది ఆమెకి. இதெல்லாம் பார்த்து பார்த்து அவளுக்கு ஆண்டவர் தேடும் பொழுது, ஆண்டவர் கூப்பிடும் பொழுது கூட, இங்கேயும் ஏதோ ஒரு காரியத்தை வருத்தத்தோடு போகிறோம், நம்ம வேதனைப்படுத்தணும் வார்த்தை வரப்போகுதுன்னு சொல்லி தான் அவளை இயேசுகிட்ட போகிறார். ఇప్పుడు ఇక్కడికి వచ్చి బాగుపడిన తర్వాత కూడా యేసు ప్రభు పిలిచినప్పుడు ఇక్కడ ఏదైనా నాకు ప్రతికూలమైన ఏదైనా జరుగుతుందేమోనని భయపడే పోతుంది యేసయ్య దగ్గర. ஆண்டவரை பார்த்து சொல்லுகிறார், வாசிக்கும் போது 34 நினைக்கிறேன், வாசிங்க. 34వ వాక్యంలో యేసు ప్రభు చూసి చెప్తాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చేతులెత్తి గట్టిగా చెప్పాలి. ஹல்லேலூயா. அநேக வைத்தியர்கள் வருத்தப்படுத்தினார்கள், ஆனால் ஆண்டவர் சொல்கிறார், சமாதானத்தோட போ என்று சொல்லி ஆண்டவர் பார்த்து சொல்கிறார். మనుషులందరూ ఆమెను బాధ పెట్టారు, కానీ యేసు ప్రభు
ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, మనం బాగుపడ్డావు, సమాధానం గలదారుగా వెళ్ళమ్మా అంటాడు. ஆண்டவர் சுகப்படுத்துறது மட்டும் இல்ல, சமாதானத்தோட போ என்று சொல்லி ஆண்டவர் சொல்கிறார். స్వస్థపరిచేది మాత్రం కాదు, సమాధానం ఇచ్చి నెమ్మదినిచ్చి పంపించేవాడు యేసు ప్రభు. அங்க நடந்தது என்ன? வியாதி அவளுக்கு சுகமாகல, ஆனா டாக்டர்கள் அவளை வேதனைப்படுத்தி அனுப்பி இருக்கிறார்கள். ఆమెకు ఇంతకు ముందు జరిగింది ఏంది? రోగం బాగు కాలేదు. అది ఒక పక్క బాగు కాకపోగా டாக்டர்ல அவன் ఇంకా வேதனை பறிச்சு పంపించారు. ஆனால் ஆண்டவர் அவளை சுகமாக்குறது மட்டுமல்ல, ஆண்டவர் சொல்றார் சமாதானத்தோட போ, உன் விசுவாசம் உன்னை ரட்சித்ததுன்னு சொல்லி ஆண்டவர் அனுப்புகிறார். దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు మనం బాగు చేసి నెమ్మదిగా సమాధానంగా పొమ్మని పంపిస్తూ ఉన్నారు. அதே போல இந்த கூடி வந்திருக்கிற உங்களுடைய வாழ்க்கையில் கர்த்தர் சமாதானத்தை கர்த்தர் தருகிறவராக இருக்கிறார். ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. நீங்க எதிர்பார்ப்பதை தேவன் செய்கிறவராக இருக்கிறார். మీరు ఎదురు చూసేది దేవుడు మీ జీవితంలో చేసేవాడై ఉన్నాడు. ஆண்டவர்ட்ட கேட்கிறதை ஆண்டவர் நமக்கு செய்கிறவராக இருக்கிறார். మీకు దేవుడి దగ్గర మీరు అడిగింది దేవుడు మీకు చేసేవాడై ఉన్నాడు. காரணம் ஆண்டவர் நம்மை நேசிக்கிறவராக இருக்கிறார். కారణం మన దేవుడు మనని ప్రేమించేవాడై ఉన్నాడు. ప్రియులారా, ஆண்டவர் நம்மளோடு கூட இருந்து நம்மை நடத்துகிறவராக இருக்கிறார். మనతో ఉండి మన దేవుడు మనం నడిపించే దేవుడై ఉన్నాడు. சூழ்நிலைகள் நமக்கு எதிர்மறையாய் காணப்படலாம், పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉండొచ్చు, நமக்கு அநேக தேவைகள் இருக்கலாம், మనకు చాలా అవసరతలు ఉండొచ్చు. ஆனால் ஆண்டவர் நம்மை விசேஷமாய் நடத்துகிறவராக కానీ இருக்கிறார். మన దేవుడు మనల్ని విశేషంగా నడిపించే దేవుడై ఉన్నాడు. காரணம் நம்மை அழைத்தவர் ஆண்டவராக இருக்கிறதுனால. మనల్ని పిలిచిన వాడు దేవుడై ఉన్నందున. எப்படி ஆண்டவர் அழைத்தார்? మనల్ని ఆయన ఎట్లా పిలిచాడు? வருத்தப்பட்டு பாரம் சுமக்கிற இடத்தில் வாருங்கள் என்று சொல்லி நம்மை அழைத்திருக்கிறார். ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, మీరు నా యొద్దకు రమ్మని పిలిచున్నాడు. நான் உங்களுக்கு இளைப்பாறுதல் தருவேன் என்று சொல்லி இருக்கிறார். నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచున్నాడు. அப்படி சொன்ன தேவன் நமக்கு அப்படியே செய்கிறவராக இருக்கிறார். మనల్ని పిలిచిన దేవుడు అలాగే చెప్పినట్టే మన జీవితంలో చేసేవాడు நம்முடைய ఉన్నాడు. தேவையை கத்து சந்திக்கிறவராக మన இருக்கிறார். అక్కర అవసరతను దేవుడు దర్శించువాడై ఉన్నాడు. நம்முடைய சூழ்நிலைகளை கத்து பார்க்கிறவராக இருக்கிறார். దేవుడు మన యొక్క పరిస్థితులను చూసే దేవుడై ఉన్నాడు. ஒரே ஒரு சாட்சி சொல்லி நான் முடிக்கிறேன். ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. நான் இந்த தேசத்துக்கு இந்த முறை நான் வரும்பொழுது, இந்த முறை ఈసారి నేను ఇండియా దేశానికి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు, மலேசியால இமிகிரேஷன்ல நான் அனுப்பிட்டாங்க இந்தியாவுக்கு. మలేషియా నుంచి నన్ను అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళంటే ఆ దేశంలో ఎయిర్పోర్ట్ లో నన్ను పంపించేశారు. ஆனா இந்திய தேசத்துல வரும்பொழுது இமிகிரேஷன்ல என்னுடைய விசா எக்ஸ்பயர் முடிஞ்சிருச்சுன்னு சொல்லி சொல்லிட்டாங்க. నా వీసా, నేను వచ్చే వీసా యొక్క పత్రము అది ముగించింది, డేట్ అయిపోయిందని చెప్తున్నారు. நான் என்னுடைய உங்களுக்கு விசா இல்லை, எப்படி நீங்க இந்தியாக்குள்ள போக முடியும் சொல்லி இமிகிரேஷன்ல கேட்கறாங்க. என்ன మీరు వీసా లేకుండా ఎట్లా వస్తారు మా దేశానికి అని అడుగుతున్నారు. ரொம்ப கலக்கத்தோடு இருந்தேன். எப்படி நம்ம போறோம், மறுபடியும் மலேசியாக்கு அனுப்பிடுவாங்களா, நமக்கு நிறைய ஊழியர்கள் அங்க இருக்கிறது சொல்லி என்ன யோசித்து கலக்கத்தோடு கூட நின்று கொண்டு இருந்தேன். ఇట్లా మళ్ళా నన్ను మా దేశానికి తిరిగి పంపించేస్తారా, చాలా సేవ ఒప్పుకొని వచ్చానే, మళ్ళా వెళ్ళిపోతానే మనం బాధతో నిలబడి ఉన్నా. உடனே ஒரு ஆபீசர் வந்தாரு, என்னை வேகமா அவங்க பெரிய ஆபீஸ்க்கு என்ன கொண்டுட்டு போனாங்க. ఒక పెద్ద ఆఫీసర్ మీ దేశపు ఆఫీసర్ గారిని తీసుకెళ్ళి పక్కన తీసుకుపోయారు. எனக்கு ரொம்ப பயம் எடுத்துருச்சு. నాకు చాలా భయం అయిపోయింది. நான் ரொம்ப பாஷைகளை தெரியல, பெங்களூர்ல வந்து இறங்கி இருந்தேன். నాకు బెంగళూరులో వచ్చి దిగినా అక్కడ కన్నడ భాష మాట్లాడతారు, ఆ భాష కూడా నాకు తెలియదు. என்ன ஆபீசருக்கு கூட்டிட்டு போனாங்க. నన్ను ఆఫీసర్ తీసుకుపోయారు. நான் ரொம்ப பயத்தோடு கூட போய் நின்றுகிட்டு இருந்தேன். నేను భయంతో పోయి నిలబడి ఉన్నా. அப்ப அந்த ஆபீசர் என்ன பார்த்து கேட்டாரு, நீங்க விசாவை கவனிக்கலையா, செக் பண்ணாம நீங்க வந்துட்டீங்கன்னு சொல்லி கேட்டாரு. మీరు నీ వీసా చెక్ చేసుకోకుండా పరిశీలించకుండానే వచ్చేసారని అడిగారు. நான் சொன்ன ஆபீசர் சொன்னேன், இல்ல நான் வந்து ஒரு வருஷத்துடைய விசா தான் நான் போட்டிருந்தேன், ஆனா எப்படி நீங்க எக்ஸ்பயர் சொல்றீங்க தெரியல அப்படி சொல்லியிருந்தேன். నేను ఒక సంవత్సరం వీసా వేసుకొని వచ్చాను, మీరు ఎట్లా అయిపోయిందని చెప్తే నాకు అర్థం కాలేదండి. உடனே அவரோட கம்ப்யூட்டர்ல எல்லாம் போட்டு செக் பண்ணி பரிசோதித்தாங்க. కంప్యూటర్లో అన్ని కూడా పరీక్షించి, நான் ஜெபத்தோடு இருந்த ஆண்டவரே, நம்மளுடைய சித்தம் இருந்தா நான் இந்தியாவுக்கு ஊழியத்துக்காக போகிறேன், அப்படி இல்லைன்னா நம்ம மறுபடியும் மலேசியாவுக்கு போகிறேன் அப்படி சொல்லி అప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తూ, నా ప్రభా ఒకవేళ నీ చిత్తమైతే నీ సేవ చేయడానికి వచ్చాను, అవకాశం ఉంటే చేస్తా, లేకపోతే తిరిగిపోతాను ప్రార్థన చేస్తూ ఉన్నా. உடனே அந்த ஆபீசர் என்னை பார்த்து கேட்கிறாரு, திரும்ப உனக்கு யாரு எக்ஸ்பயர் டேட் முடிஞ்சிச்சு சொன்னது யாருன்னு கேட்டாரு. ఆ తర్వాత మళ్ళా ఆఫీసర్ అడిగారు, నీ వీసా ముగించిందని చెప్పినోడు ఎవడని అడిగారు. உங்களுக்கு விசா இந்த வருஷம் நவம்பர் வரைக்கும் உங்களுக்கு விசா இருக்குன்னு அந்த ஆபீசரை பார்த்து சொன்னாரு. ఆ ఆఫీసర్ అన్ని పరీక్షించి చెప్పాడు, మీ వీసా ఇంకా నవంబర్ నెల వరకు ఉంది ఈ సంవత్సరంలో. அவர் ஒரு லெட்டர் எழுதி சைன் பண்ணி சாக் பண்ணி எனக்கு கொடுத்து அனுப்பினார். ఒక పత్రం ఒకటి రాసి దాంట్లో ఆయన తన యొక్క సైన్ వేసి ఒక స్టాంప్ వేసి ఇచ్చాడు. நீங்க நேரா உள்ளுக்கு போகலாம்னு சொல்லி அனுப்பி விட்டாரு. మీరు లోపలికి వెళ్ళొచ్చని పంపించేది.
ஆண்டவர் நம்ம நம்பி இருக்கும் பொழுது ஆண்டவர் நமக்காய் ஏற்ற மனுஷனை கர்த்தர் நமக்கு அனுப்புகிறவராக இருக்கிறார். మన దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. சூழ்நிலைகள் நமக்கு பயத்தை உண்டாக்கும். పరిస్థితులు కొన్నిసార్లు మనకు భయాన్ని కలిగించవచ్చు. ஆனால் ஆண்டவர் நம்மோடு கூட இருக்கிறபடியினால் దేవుడు మనతో ఉన్నందున நமக்காக ஏற்ற ஒரு மனுஷனை கர்த்தர் நமக்கு அனுப்புகிறவராக இருக்கிறார். తప్పక మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. முதல் ஆபீசரை சந்திக்கும் பொழுது ரொம்ப சத்தமா என்று பேசிட்டு இருந்தாரு. మొదటి ఆఫీసర్ నాతో కలిసినప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ஆனால் அந்த ஆபீஸ் ரூமுக்கு கொண்டு போகும்போது அவர் இன்னும் வேகமா பேச போறாரோன்னு சொல்லி நான் யோசித்தேன். ఇంకొక దిక్కు తీసుకుపోయినప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతారేమో అనుకున్నా. ஆனால் அவரு ரொம்ப சாந்தமாய் அமைதியாய் அழகாய் என்னோடு கூட பேசினார். కానీ రెండవ ఆఫీసర్ నాతో చాలా ప్రేమతో చాలా చక్కగా మాట్లాడాడు. காரணம் ஆண்டவர் நம்மோடு கூட இருக்கிறபடியினால் మన దేవుడు మనతో ఉన్నందున நமக்கு விரோதமாய் எழும்புகிற சூழ்நிலையை நமக்கு சாதகமாய் கர்த்தர் மாற்றுவார். మనకు విరోధమైన కార్యాలను కూడా దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. ஆமென். ஆமென். ஆண்டவர் நிச்சயமாய் உங்களுக்கு கர்த்தர் நன்மை செய்கிறவராக இருக்கிறார். మీకు కూడా గొప్ప అద్భుతం చేస్తాడు. அப்படி நம்ம ஜெபம் செய்வோம். చిన్న ప్రార్థన చేసుకుందాం. பிதாவே நன்றி செலுத்துகிறோம்.